బెన్యామీను అంటే సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు అన్నాడా. వారి కుటుంబంలో అన్న వ్యక్తే ఈయన ఏం చేస్తాడు, నా బిడ్డలే నా ప్రాణం తీయాలని, నా బిడ్డలను అవమానపరచాలని, నా బిడ్డలను దూషించాలని చూస్తే ఈయన అంటాడు ఉండే. అక్కడ మనం చదువుకున్న వచ్చులో మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే చూడండి, అక్కడ చదువుతున్న మాట 12వ యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే నన్ను దూషించినారు బాబు, ఇప్పుడు ఈ షిమ్మికి వచ్చిందని తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడు, ఇప్పుడేదో రాలి తిడుతున్నాడు, ఇప్పుడేదో బాధ పెడుతున్నాడు, ఇప్పుడైతే నన్ను మాట్లాడుతున్నాడు, ఇప్పుడైతే నన్ను దుమ్మెత్తి పోస్తున్నాడు అంటే ఏమంటే అననే పర్వాలేదు, కానీ ఆ శాపమును లేకపోతే ఆ శ్రమను దేవుడు నాకు మేలుకరంగా మారుస్తాడేమో అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకన్నాడు యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో. దేవుడికి స్తోత్రం. ఎన్ని వస్తే ఉపదేశం